తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ తల్లిదండ్రులు అండ్ పిల్లలకి సంబంధించి. ఇప్పుడంతా కూడా ఫ్రెండ్లీ పేరెంటింగ్ అయిపోయింది. మరి ఇంతకు ముందేమో తల్లిదండ్రులు అంటే ఒక భయము, భక్తి ఇవన్నీ ఉండేవి. మరి ఇప్పుడు ఆ పెంపకానికి ఈ పెంపకానికి డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రెండ్లీ పేరెంటింగ్ అనేది ఒక అడ్వాంటేజా, లేకపోతే దీనివల్ల లేకపోతే అనర్థాలు జరుగుతూ ఉన్నాయా? అసలు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్, లాంగ్వేజ్ ట్రైనర్ అయిన విజయ బంగారు గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. మీరేమంటారు? అంటే మీరు ఒక అమ్మ, లాస్ట్ జనరేషన్ చూశారు, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ చూస్తూ ఉన్నారు. సో అప్పటి తల్లిదండ్రుల పెంపకం బాగుందంటారా? ఇప్పుడు ఫ్రెండ్లీ పేరెంటింగ్ బాగుందంటారా? జనరల్గా తల్లిదండ్రుల పెంపకం ఎప్పుడు బాగానే ఉంటుందండి. ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏ తల్లి ఏ తండ్రి కూడా నా పిల్లలు పాడైపోవాలి, నా పిల్లలు తప్పుదారి పట్టాలని ఎప్పుడు పెంచరు, ఎవరు పెంచరు. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా అవి చెడుదారి పడుతున్నారా, మంచివి చేసి నేర్చుకుంటున్నారా అనేది మళ్ళీ పరిస్థితులకు అనుకూలంగానే. సో ఇంతకుముందు అంటే మా జనరేషన్లో మాదంతా అమ్మ వాళ్ళు ఏం చెప్తా అది వినేవాళ్ళం. ఏంటంటే అమ్మ కరెక్ట్గా చెప్తుంది, అమ్మ చాలా ఎక్స్పీరియన్స్డ్, సో అమ్మ జీవితం ఎంతో చూసింది కాబట్టి అమ్మ చెప్పింది కరెక్టే అని వినేవాళ్ళం. మాకు ఎప్పుడు క్వశ్చనింగ్ లేదు. మళ్ళీ ఇది ఎందుకు, ఏంటి, ఎలా అనేది క్వశ్చన్ ట్యాగ్స్ ఏమీ లేకుండా అన్నీ వినేవాళ్ళం. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను ఇంకొకటి చెప్తానంటే, ఎప్పుడైనా పిల్లలు మనను ప్రశ్నిస్తే అది చాలా మంచిదండి. వాళ్ళు చాలా నేర్చుకుంటారు జీవితంలో. అంటే అంటే అప్పుడు మేము ఎందుకు విన్నామంటే ఆ కాల పరిస్థితులు, ఆ కాలానికి అనుగుణంగా అలా ఉండింది కాబట్టి మేము విన్నాం. సో కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి పిల్లలకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు మనం కూడా ఆన్సర్ ఇవ్వాలి, దానికి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి. లేకపోతే ఏంటంటే ఎందుకు చేయకూడదు అంటే దాని రీజన్స్ కూడా మనం కంపల్సరీగా చెప్పగలగాలి. తల్లి కానీ తండ్రి కానీ. లేదు నేను చెప్పిందే వినాలి అనేది మనం ఎప్పుడు అంటారు కదా, నేను చెప్పిందే వేదం, నా మాట వేదవాక్కు అంటే పిల్లలు వినట్లేదండి ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు దానికి మళ్ళీ చూపిస్తున్నారు, ఇదిగో నువ్వేదా మీ అమ్మ చెప్పింది, నువ్వు చెప్పిన మాట నేను వినాలని లేదు, పర్వాలేదు నువ్వు అప్పుడు ఉన్నప్పుడు అమ్మ చెప్పిన మాట, మీ అమ్మమ్మ చెప్పిన మాట ఎందుకు విన్నావంటే అప్పుడు ఆమె ఆలోచన, ఆమె సలహా కరెక్టు, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది, మనుషులంతా మారిపోయారు. అంటే నాకు ఒక విషయం చెప్తారా ఇక్కడ? అప్పుడు అమ్మ ఏది చెప్తే అది కరెక్ట్, అమ్మ కరెక్ట్ గానే చెప్తుంది అన్న నమ్మకము అప్పటి పిల్లలకు ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం అనేది పిల్లలకి ఉండట్లేదు పేరెంట్స్ పైన అని? పేరెంట్స్ పైన ఉండట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మాట వీళ్ళకి నమ్మకం ఎందుకు ఉండట్లేదు అంటే మొత్తం సొసైటీలో మార్పులు. దాని తర్వాత అమ్మ కన్నా బెటర్గా చెప్పేది వాళ్ళు ఎవరున్నారంటే మీకు తెలుసు, ఒకటే సాధనం, మొబైల్, గూగుల్. సో అమ్మ ఇలా చెప్పింది కరెక్టా అని చూస్తున్నారు. అంటే ఇప్పుడు గూగుల్ టెక్నాలజీతో వచ్చే సమాధానాలు వేరే, ఎక్స్పీరియన్స్ జీవితంలో ఆటుపోట్లు తిని ఎక్స్పీరియన్స్డ్గా చెప్పే సమాధానం, దానికి దీనికి డిఫరెన్స్ ఉందా అనేది పిల్లలు ఆలోచించుకోవాలి కదా. అంటే నాకు 40 సంవత్సరాలు వచ్చింది, నేను ఎన్నో ఆటుపోట్లు తిన్నాను కాబట్టి జీవితంలో నేను మీ పిల్లలకు ఒక సలహా ఇస్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ మీద సలహా ఇస్తున్నా. కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్, అకార్డింగ్ టు దిస్ వన్, సో ఒక సమాధానం వస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారంటే అదంతా పాతకాలం, అదంతా ఏం లేదు, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అది ఫాలో అవుతున్నారు. సో అది ఫాలో అవ్వడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే అమ్మ వాళ్ళు చెప్పిన మాట మీరు ఒకసారి దాన్ని కూడా కన్సిడర్ చేయండి, అది కూడా కరెక్టేమో అని కన్సిడర్ చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో అండి సంటి పిల్లవాడు ఉంటాడు, అబ్బాయి ఎవరో మనవడో మనవరాలో ఉంటుంది, రాత్రంతా గుక్కబట్టి ఏడుస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు, అడు తిప్పుతారు ఎడుతారు, ఏం చేస్తారు, అమ్మ నా చేతికి అసలు ఏమైందో నేను చూస్తానంట. అమ్మ నీకు తెలియదమ్మా, కంగారు వెంటనే డాక్టర్గా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. హాస్పిటల్లో తీసుకెళ్తే టెంపరేచర్ చూస్తారు, జ్వరం ఉండదు, ఏముండదు, ఏమైందో తెలియదు, అసలు గగ్గోలు పెట్టి ఏడుస్తుంటాడు. చూస్తే ఆ తల్లి అప్పటికి కూడా మళ్ళీ అమ్మమ్మ అని ఆవిడ
ఆ పాత్ర ఏమవుతుందంటే ఒకసారి నాకు ఇవ్వు నేను చూస్తాను ఏమైందో అంటే కూడా ఈ తల్లి తండ్రి ఎవరు ఈ పిల్లలు అంత కొడుకు కానీ కోడలు కానీ లేకపోతే కూతురు కానీ అల్లుడు గారు కానీ వాళ్ళు కంగారు పడిపోతుంటారు అనమాట. అసలు ఏమైందో ఏంటో గూగుల్లో సెర్చ్ చేసి అది చేసి ఎక్స్పర్ట్ డాక్టర్ని చేసుకొని ఇంకా ఎంత అన్నా పోనీ అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అంటారు ఏమి లేదండి, టెంపరేచర్ లేదు, ఏమి లేదు, కడుపు ఉబ్బరంగా ఉందా, ఏమి లేదు, ఏమైంది అని చెప్తే తీరా చూస్తే ఒక గండు చీమ లోపల అబ్బాయిని కుడుతూ ఉంటుంది. ఏమైందండి? డాక్టర్ అపాయింట్మెంట్లు, అన్ని డబ్బులు అవన్నీ. అదే నువ్వు తల్లి చెప్పిన మాట విని ఒకసారి తల్లి చేతికి ఇస్తే ఒకసారి ఆ బట్టలన్నీ ఒకసారి ఆ డైపర్సో ఏదున్నా అన్ని తీసేసి ఒకసారి చూస్తే నీకు అక్కడే సమస్య తెలిసిపోయేది. మీరు అక్కడ హాస్పిటల్కి వెళ్తే కానీ అంటే మన డబ్బులన్నీ వదిలించుకున్న తర్వాత ఏమీ లేదు అంటే డాక్టర్ గారు అన్నారు ఉండండి చూద్దాం ఏమన్నా ఉందేమో అని చెప్పేసి చూస్తే ఆ డైపర్ వేసినప్పుడు ఆ వెనక పాపం మా అబ్బాయికి ఇంతలా నల్ల చీమ బాగా కుడుతూ ఉంటుంది, గండు చీమ అంటాం. గండు చీమ కుడితే ఇంజెక్షన్ వేసినంతగా ఉంటుంది, ఇంతలా వాచిపోయి రెడ్గా అయిపోయి మరి కేకలు పెడతాడు. వాడు 2 నెలలు 3 నెలల వాడు. కాబట్టి అంటే ఇప్పుడు ఇందులో తల్లి మాట వినింటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందా? రాదు కదా. కాబట్టి కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట కానీ పెద్దవాళ్ళ మాట కానీ అంటారు కదా పెద్దవాళ్ళ మూట సద్యన్నం మూట అంటారు అనమాట. పెద్దల మాట సద్ది మూట, అంతే కదా, సద్ది మూట అంటారు. సో వాళ్ళది అది ఏం పాడవదండి, దానివల్ల మీకు ఏం విపరీతాలు జరగవు. ఒకసారి అప్పుడే అమ్మ ఒకసారి ఇవ్వంటే సరే అమ్మ చూడు అని ఇస్తే ఆ తల్లి నిజంగా ఆ పరీక్ష చేసేదేమో. మీకు ఈ మెంటల్ టెన్షన్, ఈ డాక్టర్ అపాయింట్మెంట్లు, ఈ రాత్రిపూట పరిగెత్తడాలు, ఈ డబ్బుల ఖర్చు అయ్యేది ఉండదు కదా. కాబట్టి ఒక్కసారి ఎవరైనా సరే అమ్మ కానీ నాన్నగారు కానీ ఒకవేళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తాతయ్య గారు కానీ ఏదైనా చెప్తే ఒకసారి వినండి, విని వాళ్ళు చెప్పింది కూడా కన్సిడర్ చేయండి. అంటే నేను మరి ముఖ్యంగా వాళ్ళ మాటే వినాలని కూడా చెప్పలేదు, ఎందుకంటే కొంతసారి పెద్దవాళ్ళు కూడా చాదస్తం కొద్దీ కొన్ని అంటే వాళ్ళ దాని కొద్దీ వాళ్ళ చాదస్తం కొద్దీ వాళ్ళు చెప్తారు. అది మాత్రం నిజంగానే మీరు ఇది చేయకండి అస్సలు. ఇప్పుడు యూత్ అంతా పాడైపోతుంది, పిల్లలంతా పాడైపోతూ ఉన్నారు అని అంటారు. కానీ ఆ పిల్లలు పాడైపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏముంటుంది? తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ప్రెసెంట్? తల్లిదండ్రుల మిస్టేక్స్ ఏంటంటేనండి వాళ్ళకు కష్టము సుఖము అనేది తెలియకుండా పెంచుతున్నారు. ఒకటి ఏంటంటే నేను కష్టపడ్డానండి, చిన్నప్పుడు అంతా కష్టపడ్డాను. మా నాన్నగారు నాకు చాలా కోరికలు ఉండేవి, మా అమ్మ మా నాన్న నా కోరికలు ఏమీ తీర్చలేదు. సో కాబట్టి నేను చాలా అసంతృప్తిగా పెరిగాను. సో వాళ్ళ చాటున పెరిగాను. సో నేనేంటంటే ఇవన్నీ ఏం తీర్చుకోలేదు. నా పిల్లల్ని మాత్రం నేను అలా పెంచాను. నా పిల్లవాడు బైక్ అంటే నేను బైక్, ఫోన్ అంటే 10,000 ఫోన్ అంటే 50,000 ఫోను. దాని తర్వాత అమ్మ నాకు ఒక డ్రెస్ కావాలంటే అయ్యో అదేంటి నాన్న ఒకటేంటి 4 కొనుక్కో. ఇవన్నీ ఇచ్చేసినప్పుడు పిల్లలకి ఏం బాధ్యత తెలిసిపోతుందండి, ఏం తెలీదు. కాబట్టి మళ్ళీ నేను సలహా ఇవ్వట్లేదండి, ప్రతి తల్లిదండ్రి పిల్లలను కూర్చోబెట్టి మీ కష్ట సుఖాలు ఏంటి అని ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మరి 4 ఏళ్ల పిల్లలకు 5 ఏళ్ల పిల్ల కాక ఒక మైనర్స్ అయిపోయిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత మైనారిటీ తీరిన తర్వాత తప్పకుండా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కష్టాలేంటి సుఖాలేంటి అని కంపల్సరీగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలండి. ప్లస్ పనులు నేర్పించండి. ఆడపిల్లలకైతే అస్సలు ఏమీ లేదండి, ఆడపిల్లలకు పనులు అనేది ఏమీ లేదు. ఎందుకంటే మేనమామలు ఉన్నారు, ఎవరి మేనమామలు స్విగ్గీలు గంజోలు తర్వాత అంతే కదా. సో ఆ మేనమామ ఏంటంటే పాపం డబ్బులు ఇస్తే ఈ మేనమామలు డబ్బులు ఇస్తేనే ఆర్డర్ తీసుకొని ఇంటి ముందుకు వస్తాడు. బ్లింక్ కట్ అన్నాడు అంటే మీ కన్ను మూసి తెరిచో లోపల ఇంటికి కదా బ్లింకిట్ అనంగానే వచ్చేస్తాడు. ఆ మేనమామలు అంటే స్వార్థం లేకుండా నా మేనకోడలైన వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ మేనమామలు ఏంటంటే అంటే డబ్బులు తెయిస్తే పాపం వచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు నేర్పించండి మీ పిల్లలకు అనేది. కష్టం ఏంటి సుఖం ఏంటి అనేది, మన ఫ్యామిలీ ఏంటి, మన విలువలేంటి, మన ఎవరు ఉన్నారు మన ఇంట్లో అనేది మీరు తప్పకుండా నేర్పిస్తే మాత్రము చాలా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే వద్దండి పిల్లలు అన్నం తింటారండి, తిన్న తర్వాత కనీసం వాటి డైనింగ్ టేబుల్ మీద ఆ ప్లేట్ తీసుకెళ్ళి సింకులో కూడా వేయరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అంటే తల్లికి ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎన్నో ఎపిసోడ్స్ చెప్పుకుంటాం, ఓపిక ఉంటుందండి కదా. సో మీరు చిన్న పని చేస్తే కూడా తల్లికి ఎంతో సాయం. లేదు నాన్న అయ్యో నువ్వేం తీయక పర్లేదు నేను తీస్తాను, ఎన్ని రోజులు తీస్తావు ప్లేటు,
ఎంత ఎంత ఓపిక ఉంటుంది నీకు? మరి దాని తర్వాత పిల్లవాడి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రేపొద్దున పెళ్ళాం వచ్చినా కూడా వాడికి ఒంట్లో బాగా దానికి ఒంట్లో పడితే నువ్వు కొడుకే కదా చూడాల్సింది. రేపొద్దున నీ కూతుర్ని ఒక అత్తగారింటికి పంపించినప్పుడు నువ్వు ప్లేట్ తీయడమే నేర్పించకపోతే ఆ అమ్మాయి ఏం నేర్చుకుంటుంది? కాబట్టి చిన్న చిన్న పనులు కంపల్సరిగా చెప్పండి. అంటే మా పిల్లలు ఎలా ఉండాలంటే ఉదయశ్రీ, పని చెయ్యాలి, చేయించుకోవాలి కదా. ఇప్పుడు మీకు అన్ని పనులు వచ్చాయనుకోండి, మీ పని మనిషి రాలేదు, చక్క చక్క చక్కగా పనులు చేసేసుకుంటారు కదా. మీకు మాట వినాలి ఫస్ట్ పిల్లలు, మాట అనేది వినట్లేదు. ఆ మాట వినాలి అంటే కూర్చోబెట్టి మాట్లాడండి మీరు కంపల్సరీగా. మీరు కంపల్సరీగా ప్రతి తల్లి తండ్రి వాటర్ బాటిల్ మంచినీళ్ళు తాగుతారు, తప్పకుండా నింపేసి అన్ని ఫ్రిడ్జ్ లో బాటిల్స్ పెట్టి అని ఆ తల్లే నింపుకోవాలి. ఇటు తాగేస్తాడు, ఫ్రిడ్జ్ డోర్ తెరిచేసి వెళ్ళిపోతారు కదా. అంటే బాధ్యత లేదేది తప్పకుండా ప్రతి తల్లి తండ్రిని నేర్పించాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనం నెలకు ఎంత, మా నాన్నగారు నేను నాన్న ఎంత సంపాదిస్తున్నాము, నీ ఫీజులు ఎంత కడుతున్నాం అనేది కంపల్సరీగా పిల్లలకైతే తెలియాలని నేను చెప్తానండి. తెలియకపోతే ఏంటంటే వాళ్ళు ఎన్నో కోరికలు కోరుతారు. అదే ఇప్పుడు నాన్న మన ఇంటికి మొత్తానికి మనం ఒక 3 లక్షలు సంపాదిస్తున్నాం, ఇందులో నీ ఫీజులు, ఇంటి రెంటు, తర్వాత ఈఎంఐలు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మన దగ్గర ఎంత డబ్బులు మిగులుతాయంటే వాడిని అడుగుతాడా? అమ్మ అప్పు చేసి ఇమ్మని చెప్పడాడు కదా, కూతురైనా కొడుకైనా. కానీ అది చెప్పట్లేదు. ఎంతసేపు వచ్చి నేను పడ్డ కష్టాన్ని నా పిల్లలు పడకూడదు, పర్లేదండి నేను అప్పులు చేశాను, నా పిల్లలకు లగ్జరీస్ నేర్పిస్తాను అని అంటే రేపు పొద్దున ఏమవుతుందంటే వాళ్ళే మిమ్మల్ని ఏం చేస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. మరి నువ్వు అప్పుడే చెప్పాల్సింది, మన బడ్జెట్ లేదని నువ్వు ఎందుకు చెప్పలేదు? కాబట్టి నాకు అవన్నీ సంబంధం లేదమ్మా, నాకు ఇది కావాల్సిందే అని అంటున్నారు పిల్లలు. ప్రతి ఒక్కటి బాధ్యతలు నేర్పించండి. చిన్నప్పటి నుంచే బాధ్యత, డబ్బు విలువ, టైం విలువ, పెద్దలను ఎలా గౌరవించాలి, మన ఫ్యామిలీ ఏంటి అనేది తప్పకుండా నేర్పించాలండి. ప్రత్యక్ష గురువులు మళ్ళీ తల్లి కదా. తల్లి అవన్నీ చెప్పింది అనుకోండి, మీరు 10 మాటలు చెప్తే 2 మాటలు అన్నా వింటారు కదా. వినరా? 10 చెప్పండి, 2 వినండి కదా. నాన్న నెలకు నేను ఒకటే చెప్తా, ఈ మాట మాత్రమే విను అని చెప్పండి. సో రేపొద్దున అంటే చెప్పలేము ఉదయశ్రీ, ఎవరు ఎప్పుడు ఎప్పుడుంటారో తెలియదు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. రేపు పొద్దున తల్లి తండ్రి ఒక చిన్న వయసులోనే మీకు దూరమైనప్పుడు మీరు ఏమీ తెలీదు, అంధకారంలో అవుతారు. మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నాకెవరు దిక్కు, నాకేమి తెలియట్లేదు అని అనుకుంటారండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి నిజాలేంటో చెప్పండి, ఫ్యాక్ట్స్ ఏంటో చెప్పండి. సో అంతేగాని లేనిపోని అట్టహాసాలకు వెళ్ళేసి అవన్నీ పిల్లలకు చెప్పకూడదండి, పిల్లలకు తెలియకూడదు అంటే తెలియాలి. ఎప్పుడు తెలియాలి? ఒక ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా చెప్పాలనే నేనైతే సలహా ఇస్తాను. మంచి సలహా ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ.